నమస్తే అండి. నేను డాక్టర్ కేఏ రెడ్డి, ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నుంచి. మా హాస్పిటల్ మాదాపూర్లో ఉందండి, పోలీస్ స్టేషన్ నుంచి జస్ట్ ఒక 2 బిల్డింగ్స్ అవే. సో ఈరోజు వీడియో చేయడానికి ఒక కారణం ఏంటంటే, ఈరోజు మనతోని మన పేషెంట్ గణేష్ గారు ఉన్నారండి. ఇతనికి ఒక 1 మంత్ బ్యాక్ చేసినాము. సో నేను ఇంతకుముందు వీడియోస్ చెప్పినట్టుగా ఇంప్లాంట్స్ ఏ కాకుండా టీత్ కూడా చాలా మంచి టీత్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పేషెంట్స్ ఇంప్లాంట్ కొరకు రారు, మంచి టీత్, మంచి చిరునవ్వు, మంచి స్మైల్ కొరకు మంచి తినడానికి రావాలి. తినడానికి రాకుండా, స్మైల్ బాగాలేకుండా మీరు ఎంత మంచి ఇంప్లాంట్స్ పెట్టినా, ఎంత మంచి సర్జన్ ఉన్నా కూడా అది వేస్ట్ అయ్యేది. సో ఈరోజు నేను పేషెంట్ 1 మంత్ అయింది, పెట్టి 1 మంత్ అయింది. మరి అసలు అది ఎక్స్పీరియన్స్ ఎలా ఒక్కసారి నేను బ్రీఫ్గా వెళ్తే మీరు అన్న పాస్ట్ ఎలా ఉండే టీత్ ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ ఏంటంటే ఇట్లా టీత్ సరిగా లేకుండా, కొన్ని టీత్ ఉండి కొన్ని టీత్ లేక, ఇంకొక మెయిన్ ఏంటంటే ఇతనికి ఒక అలవాట్లో ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రస్ అనే ప్రాబ్లం ఉండే. అంటే మనం కొంచెం ఈ వక్కలు అవి తినడం వల్ల ఈ నోరు ఎక్కువ రాకపోవడం, ఈ చెంపలు అనేది గట్టిగా అయిపోయినాయి. ఓకే, సో అది మరి దానికి దీనికి ఏం సంబంధం అంటే, మనం జనరల్గా ఇంప్లాంట్ చేసేటప్పుడు నోరు బాగా తెరవాలి. అది తెరవనప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంప్లాంట్స్ పెట్టడం కూడా చాలా కష్టమవుతుంది. సో మొత్తానికి చాలా కష్టపడి ఆ ఇంప్లాంట్స్ పెట్టినాము. ఒకటి బోన్ కూడా సరిగ్గా లేకపోతే ఒకటే సింగిల్ జైగోమాటిక్ ఇంప్లాంట్ పెట్టినాము. ఇక్కడ ఈ చీక్ బోన్లో ఇక్కడ ఎముక తక్కువ ఉంటే జైగోమాటిక్ ఇంప్లాంట్ పెట్టినాము. పెట్టి ఇంత అంటే నోరు తక్కువ తెరిచినా కూడా మనము మంచి ఇంప్లాంట్స్ పెట్టి వారం రోజుల లోపల మీకు ఇలా ఉండే ఇంప్లాంట్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఎముక సరిగ్గా లేదండి. సో మనకేంటంటే పేషెంట్ మంచి యంగ్ పేషెంట్, మంచిగా పర్సనాలిటీ బాగుంది. సో డెఫినెట్గా మంచిగా బాగా తింటాడు. సో మంచిగా తిన్నప్పుడు ఫోర్సెస్ అనేది చాలా పడతాయి. ఆ ఫోర్సెస్ సరిగ్గా పడినప్పుడు ఇంప్లాంట్స్ అనేది మన సపోర్ట్ సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు అది అన్ని ఇంప్లాంట్స్ అన్ని లూజ్ అయ్యే అవకాశం ఉంటాయి. సో అందుకని ఏం చేసినామంటే తక్కినంత సైడ్ ఆల్ ఆన్ 6 అని చేసినాం. మొత్తం ఆల్ ఆన్ 6 అంటే ఇటు 3 పెట్టినాం. కానీ ఇక్కడ మాత్రం ఒక జైగోమాటిక్ ఇంప్లాంట్ యాడ్ చేసినాం. సో దట్ లోడ్ అనేది తీసుకోవడానికి పెట్టినాము. పెట్టి వారం లోపటే మొత్తం మీకు ఎంత బ్యూటిఫుల్గా పెట్టినాం టీత్. సో ముందు ఇలా ఉండే, ఇప్పుడు ప్రజెంట్గా ఇలా అయింది. ఇప్పుడేమో మనతో పేషెంటే ఉన్నాడు, లైవ్గా మనతో పేషెంట్ ఉన్నాడు. సో ఆ రోజు చేసినప్పుడు కూడా మేడం వీడియో వేసింది, శారద మేడం వీడియో వేసింది. సో చాలా మందికి ఏంటంటే మరి సరే ఇప్పుడే పెట్టినారు కానీ మరి రాను ఏమన్నా ఇబ్బంది అయిందా, మరి ఇప్పుడు పెట్టినప్పుడు అయితే ఇప్పుడు ఆయనకేం తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఏదో తినిపించినారు, సరే బాగానే ఉంది. కానీ మరి తర్వాత ఎలా ఉంది పేషెంట్ ఓన్ ఎక్స్పీరియన్సే. మరి ఈరోజు 1 మంత్కి చెకప్కి వచ్చినాడు. జనరల్గా మేము ఏం చేస్తామంటే 1 మంత్, 4 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్కి చెకప్కి రమ్మంటాము. ఎవరిన పేషెంట్స్ ఇక్కడ హైదరాబాద్కి మళ్ళీ ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ గుంటూరు, వైజాగ్, తిరుపతి, ఈవెన్ చెన్నై, బెంగళూరు నుంచి కూడా మా దగ్గరికి మాదాపూర్కి హాస్పిటల్కి వస్తున్నారు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్కి. సో వాళ్ళను 6 మంత్స్, 1 ఇయర్కి ఒకసారి చెకప్ రమ్మంటున్నాం వాళ్ళను. సో ఇప్పుడు మనతో పేషెంట్ 1 మంత్ తర్వాత చెకప్ వచ్చినాడండి. సో పేషెంట్ కూడా ఒకసారి కనుక్కుందాము ఏమన్నా. ఇప్పుడు నేను కూడా చెక్ చేసిన క్లినికల్గా అంత బాగానే ఉంది. గణేష్ గారు, మరి మీకు ఎలా అనిపించింది మరి ఇక్కడ? ఒక్కసారి మీరు వివరంగా కొంచెం కెమెరా చూసి చెప్పండి. చెప్తాను సార్, ఖచ్చితంగా చెప్తాను. నేను 1 ఇయర్ నుంచి పళ్ళతో చాలా బాధపడుతుండే. నేను వేరే హాస్పిటల్ కూడా తిరిగినాయి, నాకు ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ కాలేదు. వాళ్ళు ఎట్లా పెడతారో చూద్దామని ఒక 1 మంత్ వాళ్ళ దగ్గర తిరిగి వెయిట్ చేసి వాళ్ళు చేసినవి చూసిన, కానీ ఇక్కడ కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సార్ దగ్గర కూడా నేను 6 మంత్స్ నుంచి తిరిగిన, 2 సార్లు అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. నేను మళ్ళీ వేరే వాళ్ళకి పెట్టిన వాళ్ళు చూసి చేయించుకుందామని చెప్పి నేను ఖచ్చితంగా ఒక 6 మంత్స్ నుంచి తిరిగి 6 మంత్స్ తర్వాత చేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. చాలా అంటే చాలా హ్యాపీగా నా పళ్ళతో వేరే వాళ్ళు చూసిన వాళ్ళందరూ నాకు బాగున్నాయని అంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీ కాకుండా నాకు తినడానికి మంచిగా వస్తుంది, అన్నీ తినగలుగుతున్నాను. ఇప్పుడు నాకు రెస్టారెంట్ ఉంది, నేను రోజు చికెన్, మటన్ అన్నీ తింటాను. ఏది ఇవి తినలేను, అది తినలేను. కాకపోతే బొక్కలు తినకమన్నారు సార్, గట్టి పదార్థాలు తినకమన్నారు, అవి తింటలేను. చికెన్, మటన్ అన్నీ కామన్గా రెగ్యులర్గా అన్నీ తింటున్నాను. నేను అవే తింటాను, వేరే తినని కూడా తిన్నాను. నా దగ్గర ఉంటాయి అవి సార్, నాకు రెగ్యులర్గా అలవాటే అవి. మనకు రెస్టారెంట్ ఉంది, అన్నీ రెడీగా అవైలబుల్ ఉంటాయి. బోటి, కార్జం, తలకాయ కూర, ఇవన్నీ మీ గురించి తెద్దాం అనుకున్నా. కానీ వెజ్ సార్, నేను తెద్దాం అనుకున్నాను సార్. నా పళ్ళు చూడండి ఒకసారి.
సో మీకు ఏంది చికెన్ మటన్ ఏం తిన్నా ఏం ఇబ్బంది ఏం లేదు మంచి నాకు ఏం ఇబ్బంది లేదు సార్, అన్నీ రెగ్యులర్గా తింటా, రోజు తింటా నేను. రోజు బిర్యానీ తింటా, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తింటా, అవే ఉంటాయి మా దగ్గర. లేకుంటే చికెన్ కర్రీ, లేకుంటే మటన్ కర్రీ, లేకుంటే బోటి, తలకాయ కూర. ఇప్పుడు చాలా మంది ఏంటంటే పనులు ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత 4 months ఆగుదాం, 3 months ఆగుదాం, ఇంప్లాంట్స్ గట్టిపడాలి. ఇప్పుడు మా దగ్గర కూడా హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వాళ్ళ కన్సల్టేషన్లో వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ అందరూ మొత్తం 2 రాష్ట్రాల్లో అడిగినాము, ఈవెన్ విజయవాడ, వైజాగ్ అక్కడ కూడా కొన్ని వీడియోస్ చూసి అక్కడ డాక్టర్స్ కూడా అడిగినాము. వాళ్ళు అంటున్నారు నాకు 3 months ఆగాలి, 4 months ఆగాలి, ఇంప్లాంట్స్ గట్టిపడాలి, ఇంప్లాంట్ చుట్టూరుగా ఎముక తయారు కావాలి, ఇంప్లాంట్స్ రెడీ కాకముందే ఎలా లోడ్ చేస్తాం, దాని మీద బరువు ఎలా పెట్టొద్దు అంటున్నారు. మరి మీరేమో చికెన్ మటన్ తింటా అంటున్నారు. అది మరి వాళ్ళకు కూడా పేషెంట్స్ కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. చెప్పిన ఇప్పుడు తెప్పిస్తే మీ ముంగడ తింటా సార్ నేను. ఇప్పుడు తెప్పించినా మీ ముంగడ తింటా, లేకుంటే నా దగ్గర పార్సల్ ఉంటే, ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఉంటా కూడా తీసుకురండి, నేను తిని చూపిస్తాను. అంటే అంత మంచిగా వస్తుంది నాకు తిన్నీకి. సో చూసినారు కదండి. సో నేను చెప్తున్నాను కదా, మేము వాడేది CPBCCI ప్రోటోకాల్ అండి, అంటే క్రిస్టల్ పాలిష్డ్ బైకార్టికల్ కన్వెన్షనల్ ఇంప్లాంట్. మేము సాఫ్ట్ బోన్లో పెట్టట్లేదు, దృఢమైన బోన్, అంటే కార్టికల్ బోన్లో, అంటే ఏదైతే ఎముక స్థిరంగా ఉండిపోతుంది చూడండి, మీరు బతికినంత వరకు ఏదైతే బోన్ ఉండిపోతుందో దాంట్లో ఎంగేజ్ చేస్తున్నాం. ఇది మీకు ఎక్కడ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉండదు. ఆ కార్టికల్ బోన్ ఎంగేజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ముక్కు బోన్ కానీ, జైగోమాటిక్ కానీ, టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ కానీ, కింద కూడా ఈ ఎముక బయట ఎముకని, ఇక్కడ బయట ఎముకని ఎంగేజ్ చేస్తాం కాబట్టి గట్టిగా వస్తాయండి. సో అందుకే అంటే వెంటనే ఆ ఇంప్లాంట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది స్పెషల్ డిజైన్డ్ స్మూత్ కాలర్ ఇంప్లాంట్స్. మళ్ళీ కింద ఆస్టియోఇంటిగ్రేషన్ కొరకు, అంటే ఈ ఎముకలో మొత్తం ఆస్టియోఇంటిగ్రేట్ కావడానికి, అంటే ఇమిడిపోవడానికి మంచి దానికి రఫ్ సర్ఫేస్ కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దీస్ ఆర్ స్క్రూ రిటెండ్, అంటే సిమెంట్ ద్వారా ఫిక్స్ చేయట్లేదు. ఇప్పుడు దీనికి కొంచెం కూడా సిమెంట్ వాడలేదు, మొత్తం స్క్రూ ద్వారానే ఫిక్స్ చేసినాం. సో రేపు ఇంకేదైనా 10 ఏళ్ళకు ఎప్పుడో మళ్ళీ ఇంకో కొత్త రకం ఏదైనా టీత్ వస్తే ఇంప్లాంట్స్ అవే ఉంటాయి, మన టీత్ మాత్రం ఒకవేళ మార్చుకోవాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు. సో అట్లా వెంటనే పెడుతున్నాం. సో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, మరి అందరూ 3 months 4 monthsలో పనులు పెడతా అంటారు. మీరు ఈ ఒక్కటే హాస్పిటల్లో మాత్రం మీరు ఇమ్మీడియట్ లోడింగ్ అని, మీరు ప్రతి వీడియోలో ఇమ్మీడియట్ లోడింగ్, ఈవెన్ డాక్టర్ శారద గారు కూడా 7 daysలో టీత్ పెడతా ఉంటారు. మరి ఎలా పాసిబుల్ అవుతుంది, మాకు నమ్మకంగా లేదని అంటారు. సో ఈ బేసిక్గా వీడియో చేయడానికి కూడా కారణం అది. ఇప్పుడు ఈయనేమో రోజు చికెన్ మటన్ తింటాడు, మళ్ళీ పెట్టిన నెలలు కాలేదండి, జస్ట్ 1 month అయింది. ఆయన day 1 నుంచి మా దగ్గరనే మురుకులు అవి పోయినప్పటి నుంచి చికెన్ మటన్, ఆయనకి ఏం రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఇప్పుడు మీ ముందంటే పేషెంట్ చెప్తున్నాడు కదా, ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. నెక్స్ట్ డే నుంచే తిన్నా. వెరీ గుడ్ అండి. సో ఆయన చూసినారా ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మీకు కూడా అట్లా ఏమైనా మీ డాక్టర్ కింద 3 నెలలు ఆగండి, 4 నెలలు ఆగండి, అది మర్చిపోండి, మా దగ్గరికి రండి. మా దగ్గర ఏంటంటే నేను ఇంకోటి ఏం చేస్తున్నంటే, మీరు ఎక్కడన్నా చూయించుకోండి, కానీ సెకండ్ ఒపీనియన్కి LBR డెంటల్ మాదాపూర్కి రండి. మీరు సెకండ్ ఒపీనియన్కి వచ్చినప్పుడు నేను మీకు మొత్తం వివరిస్తాను, అంటే అసలు ఎలా పెడతాము, ఏం టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్, ఈ డిజైన్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఎందుకు స్పెషల్గా ఉన్నాయి, ఈ CPBCCI ప్రోటోకాల్లో విశేషం ఏంటి, మరి వేరే వాళ్ళందరూ చేయలేనప్పుడు మీరు ఎలా చేస్తున్నారు. ఈవెన్ మేము దీనికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ఎలా చేయాలి, ఎలా పేషెంట్స్ని, మీకు వచ్చే పేషెంట్స్ని వాళ్ళ జీవితాన్ని మీరు మార్చండి అని చాలా మంది పేషెంట్స్కి మేము వాళ్ళ డాక్టర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. సో దానికి చాలా స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం వేరే డాక్టర్స్కి కూడా. సో ఆ కోర్సెస్ కోసము మొత్తం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, మొత్తం త్రూఅవుట్ ఇండియా నుంచి ఇక్కడ నేర్చుకోవడానికి మా దగ్గర కూడా వస్తున్నారు. సో ఇది అంటే మా పేషెంట్ మేమే కాకుండా వేరే డాక్టర్స్ కూడా వాళ్ళ పేషెంట్స్కి బెనిఫిట్ కావాలని మేము మరి ఇట్లా కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాము. సో మీకు ఏదైనా డాక్టర్ మీరు 3 months 4 months ఇది చాలా ఇబ్బంది అవుతుంది, సైనస్ లిప్స్, బోన్ గ్రాఫ్ట్స్ అంటే అవన్నీ మర్చిపోండి, సెకండ్ ఒపీనియన్ మా దగ్గర రండి. వచ్చినప్పుడు మీకు క్లియర్గా మొత్తం అర్థమైపోతుంది. ఇక మీకు ఇది హాస్పిటల్ తప్పితే వేరే హాస్పిటల్ ఇక ఇది వేస్ట్, ఇదే బెస్ట్ హాస్పిటల్ అని మీకు ఖచ్చితంగా నమ్మకం అవుతుంది. ఇంకో లాస్ట్ ఒకటి ఏం చెప్తున్నారంటే, మరి సార్ మీ అది చాలా చూడడానికి హాస్పిటల్ చాలా బాగుంది, మరి ఇంత ఎక్విప్మెంట్ అంటారు, ఇంత సెటప్ ఉందంటారు, మరి ఎక్స్పెన్సివా మీ క్లినిక్, మీ పేరు ఇంతమంది పేషెంట్స్ వస్తారండి. ఇప్పుడు ఎక్స్పెన్సివ్ ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఎక్స్పెన్సివ్ ఉంటే మరి బెంగళూరు, ముంబై, వైజాగ్, విజయవాడ, గుంటూరు నుంచి ఎంతోమంది, గుంటూరు, వైజాగ్, విజయవాడ నుంచి చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు ఇక్కడ దగ్గర హాస్టల్స్లో, హోటల్స్లో ఉండి మరీ చేయించుకోవద్దు. ఒక్కటి మీరు ఆలోచించండి, ఎక్స్పెన్సివ్ ఉంటే మరి అంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారు చెప్పండి మీరు.
అక్కడ వాళ్ళకి హాస్పిటల్స్ లేకన్నా చెప్పండి. అంటే ఇక్కడ మంచి ట్రీట్మెంట్, మంచిగా ట్రీట్మెంటే కాదండి, ఇంప్లాంట్స్ పెట్టడము, టీత్ పెట్టడమే కాకుండా మా హాస్పిటల్ స్టాఫ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. చాలా మీరు చూడండి, క్లినిక్ చూడండి ఎంత నీట్ హైజెనిక్గా మంచిగా, అంటే మంచి ఒక హోటల్, స్టార్ హోటల్ లాగా మంచిగా ఉంది క్లినిక్. సో మీకు అన్ని విధాల హాస్పిటల్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మీకు. సో ట్రీట్మెంటే కాకుండా సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఖచ్చితంగా మీకు 7 డేస్లో 8 డేస్లో పర్మనెంట్ టీత్ ఫిక్స్ చేస్తున్నాం. ఇలా ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పినాను, ట్రాన్సిషనల్ డెంచర్స్ అంటే టెంపరీ ప్లాస్టిక్ టీత్ వాయిస్తున్నారు. అన్ని క్లినిక్స్లో టెంపరీ ప్లాస్టిక్ టీత్ తీస్తున్నారు, అసలు ప్లాస్టిక్ టీత్ తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు జిర్కోనియా టీత్ ఇచ్చినాం, జిర్కోనియా టీత్ విత్ టైటానియం ఫ్రేమ్ ఇచ్చినాం టీత్. ఇది అన్నిట్లో కాస్ట్లీ ప్లస్ మంచి టీత్, ఇది ఇరిగే సమస్య లేదు ఏదన్నా. అందుకే అంటూ చికెన్ మటన్ అన్ని తింటున్నాను, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు మా ట్రీట్మెంట్ మీద, ఆయన పండ్ల మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది, అంత ధైర్యంగా తినగలుగుతున్నాడు కూడా. సో మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా హాస్పిటల్ని సంప్రదించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, అండ్ మీకు ఎవరికైతే మీ చుట్టాలకు, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైతే పండ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో దయచేసి వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు ఇదానికి మంచి రెస్టారెంట్ ఉంది, చాలా ఫేమస్ రెస్టారెంట్ ఉంది. అక్కడ వాళ్ళు వచ్చి మీ వీడియో చూశాను సార్, మీరు ముందు పండ్లు ఇలా ఉండే ఇప్పుడు ఇలా అయినాయి, చాలా బాగుంది, మీరు ఎలా అని పాప అతన్ని అక్కడ పోయి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దయచేసి ఆయన ఇబ్బంది పెట్టకండి. మీకు ఎక్కడ చెప్తాను, అట్లేం లేదు. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకోకండి, పెట్టించుకోండి. పనులు అవసరం ఉంటే పెట్టుకోవాలి, అందరికి అవసరమే. కాకపోతే డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ డబ్బులు పెట్టినందుకు సాటిస్ఫాక్షన్ అవుతాం ఖచ్చితంగా. పనులు మంచి పనులు వస్తాయి. వేరే దగ్గర చేయించుకున్న దానికన్నా ట్రీట్మెంట్ ఇక్కడ బాగుంటుంది. ఓకే, సో ఇదండి నేను చెప్పాల్సి వచ్చిన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గణేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, మీకు కూడా ధన్యవాదాలు. మా పేషెంట్గా మంచిగా లాస్ట్ వరకు వీడియో చూసినందుకు. సో మీకు, మీ బంధువులకు కానీ, మీకు కానీ, మీ ఇంటి వాళ్ళకి కానీ ఎవరికైనా పనులు లేకుండా ఇబ్బంది పడుతుంటే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి కన్సల్టేషన్ రండి. మా దగ్గరనే ఓపీజీ, సిబిసిటీ మెషిన్, చాలా అడ్వాన్స్ స్కానర్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం బయట ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, అన్ని ఇక్కడనే టెస్ట్ చేసి వెంటనే అప్పుడప్పుడే చెక్ చేసి వెంటనే మీకు కాస్ట్ తక్కువ ఎంత మినిమం చేయగలిగితే అంత తక్కువలో చేసి మీకు హెల్ప్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.